హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురం సభలో మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అనిత గారి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. మీ బాధ్యత మీరు నిర్వహించండి, మీరు కానీ సరిగ్గా నిర్వహించకపోతే నేను ఆ పదవిని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, నేను తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు మీరు రెస్పాన్సిబిలిటీ అని తీసుకోవాలని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తారు. దీనికి ఆమె పాజిటివ్ గానే స్పందించారు, నెగిటివ్ ఏం స్పందించలేదు. కాకపోతే ఇక్కడ ఏదో అసంతృప్తి ఉంది, కూటమిలో కొన్ని గొడవలు ఉన్నాయి, దాని కారణంగానే పవన్ కళ్యాణ్ గారు అంటే కేబినెట్ మీటింగ్ లో మాట్లాడాల్సిన ఇటువంటి మాటలు బహిర్గతంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు దీన్ని. కూటమిలో గొడవలు స్టార్ట్ అయిపోయాయి, దళిత మహిళ కాబట్టి ఆమె పైన ఇటువంటి కామెంట్ చేస్తారు, అదే ఆయన చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే ఆయన పైన చేసేవారా ఈ కామెంట్స్ అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆయన మాటల్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్? ఇప్పుడు హోంశాఖ అంటే మామూలుగా చాలా తక్కువ బాధ్యతలు ఉంటాయి. పేరుకు పదవి పెద్దదే కానీ వాళ్ళు నిర్వహించేది కార్యక్రమం తక్కువ ఉంటుంది. హోంశాఖలో అతి ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. ఆ లా అండ్ ఆర్డర్ వచ్చి ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి ఎప్పుడు కూడా. నేను హోంశాఖ నిర్వహించినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి దగ్గర ఉంటుండే, నేను హోంశాఖే ఉండే. కాకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రులు ఆ పరిస్థితులను దృష్ట్యా నాకు కొంచెం లిబర్టీ ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని కూడా ఉన్నారు కదా, హోంమంత్రి గారు మీరు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోకండి, ఏదో తీసుకునే నిర్ణయాన్ని మాకు చెప్పండి అనే విధంగా కొంచెం వాళ్ళు నాకు మద్దతు తెలపడంతో డిపార్ట్మెంట్లో కూడా కొంచెం నా మాటకు విలువ ఉంటా వచ్చింది. అందులో నేను సొంత నిర్ణయాలు తీసుకునేవాడిని కాదు. సమిష్టిగా అప్పుడు డీజీపీ, ఐజీ ఇంటెలిజెన్సు, ఐజీ లా అండ్ ఆర్డరు, ఒక 3-4 ఆ విషయానికి సంబంధించిన వాళ్ళు అందరూ 3-4 కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ చేసి ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితులు వేరు. అంత లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిన రాష్ట్రం కాదు అది. ఆమె దగ్గర కూడా లా అండ్ ఆర్డర్ లేదు, అది ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. కాబట్టి ఆమె ఏదో ఆమెకు సంబంధించిన శాఖలు. ఎందుకంటే ఈ బదిలీలు కూడా ఎట్లున్నాయంటే ఒక మారు పరిశీలిస్తే సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేస్తారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని డిఐజీ గారు ట్రాన్స్ఫర్ చేస్తారు. డిఎస్లు మాత్రం తూరి హోమ్ మినిస్టర్ ఇచ్చేవాళ్ళు బదిలీ చేసేదానికి. చాలా మళ్ళీ అది కూడా ఇవ్వరు. కాకపోతే ఏదో డీజీలు హోంమంత్రులు కూర్చొని చేసి తర్వాత ముఖ్యమంత్రికి తెలియజేయడం ఏది జరుగుతుంటాయి. ఇంకా ఎస్పీ ఐపీఎస్ అధికారులంతా జిఏడికి పోతుంది. వాళ్ళు ముఖ్యమంత్రులు హోంమంత్రిని పిలిస్తే పోలీస్ శాఖలో జరిగే బదిలీల్లో కొంత పట్టు ఉంటుంది, పిలవకపోతే ఏం పట్టేం ఉండదు. ఏదో ప్రోటోకాల్ ఉంటుంది అంతేగాని హోంశాఖ అని కొంచెం పోలీసులు బందోబస్తు ప్రోటోకాల్ ఉంటాయి, అంతకంటే మించి ఏముండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అయితే ఆమెను ఉద్దేశించి ఆమె ఎస్సీ మహిళ అని అవన్నీ చూసి కాదు, మహిళల మీద జరుగుతున్న సంఘటనలో అక్కడక్కడ స్పొరాడికల్ అండి, అది లా అండ్ ఆర్డర్ వైఫల్యం అని కూడా నేను కామెంట్ చేయలేను. స్పొరాడిక్ సంఘటనలు అక్కడక్కడ జరిగినవి తీసుకొని ఆయన ప్రెస్లో రియాక్ట్ అయినాడు. అది మామూలుగా అయితే మంత్రులు అయితే వాళ్ళే చర్చించుకుంటారు, పిలిచి ఇట్లా బాగలేదు, ఇటు చేయండి, అటు చేసుకుంటే బాగుంటుంది, ఇటు చేసుకుంటే బాగుంటుంది అని. కాకపోతే కొంచెం ఆయన రాజకీయాలు కొత్త కాబట్టి కొంచెం ఒక స్టెప్ ముందుకేసి మహిళల మీద జరుగుతుండే సంఘటనల మీద రియాక్షన్ ఇచ్చారు. అది అంతకు మించి అందులో కుట్ర ఉంది, ఇంకొకటి ఉంది, వాళ్ళలో విభేదాలు ఉన్నాయి అని అనుకునే దానికి అవకాశమే లేదు. ఎందుకంటే మంత్రి గారు కూడా ఆ విషయాన్ని అంత పట్టించుకోలేదు. హోంమంత్రి గారు కూడా ఆయన కూడా దాని గురించి మళ్ళీ ఏదో మాట అన్నారు కానీ దాని గురించి పట్టించుకోలే. ఇది మహిళల మీద జరిగే సంఘటనలు వైఫల్యము, యాక్షన్ తీసుకోవాలనే ధోరణిలో కొంచెం ఇంకొక రకంగా మాట్లాడినారు. అంతకంటే మించి అందులో లోతుగా ఆలోచన చేసి చేయాల్సినంత అవసరము లేదు, రాజకీయ పరిశీలన చేయాల్సిన అవసరం లేదు, రాజకీయ దృక్కోణంలో కూడా చూడాల్సిన అవసరం లేదు.
కానీ ఎన్నో ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సార్. అంటే మనం స్టార్టింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షం లేనప్పుడు నేను ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో, ఇప్పుడు అదే కనిపిస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సపోర్ట్ ఉంది. అది ఉసిగొల్పుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. సో, కూటమిలో టీడీపీతో ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేదేమీ ఉండదు. అదే బీజేపీ, జనసేన కలిస్తే కొంత చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే జగన్ పాత్రలో ఈయన పోషిస్తే ఆహ్, టీడీపీ పైన అంటే వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ లోపాలని ఎత్తి చూపితే ఈయనకి ప్లస్సు. బీజేపీ ఆడుతున్న డ్రామా అన్న వెర్షన్ కూడా వినిపిస్తుంది సార్. మీరేం చెప్తారు సార్ దీనికి? ఇంట్లో అంత దూరం ఆలోచన చేసే అవసరం లేదు. హ్మ్. అంత రాజకీయంగా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఆయన అయాచితంగా మాటల కిందే లెక్కేసుకోవాలి కానీ బీజేపీ వాళ్ళు ఆయన వెనుకుండి ఆయన్ని ఏదో ప్రోత్సహించి చంద్రబాబు నాయుడిని విమర్శించే విధంగా చేసింటారంటే నేను నమ్మటం లేదు. అందులో ఏమాత్రము పసలేని ఆర్గ్యుమెంట్లు. కాకపోతే విమర్శలు చేసేవాళ్ళు రకరకాల విమర్శలు చేస్తుంటారు. అవి సహజమే. ఇప్పుడు రాజకీయ వైరుధ్యం అనేది ఉన్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా వేరెత్తి చూపిస్తారు. అందులో క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి మంత్రిగా ఆయన కొంచెం ఓవర్ స్టెప్ చేసి మాట్లాడినాడు కాబట్టి ఆ ఓవర్ స్టెప్ను దాన్ని లోతుగా పరిశీలించి రకరకాల కోణాల్లో మాట్లాడుతున్నట్టున్నారు. అంతేగాని అందులో అంతకంటే మించి నాకైతే ఏం కనపడదు అంటారు. బీజేపీ కుట్ర కానీ మళ్ళా భవిష్యత్తులో ముఖ్యమంత్రి దీన్ని ఇంత ఆ విషయంలో దాగి ఉంది అని నేను అనుకోవటం లేదు. అలాగే ఆయన పోలీసుల పైన కూడా కామెంట్ చేశారు. క్రిమినల్స్‌కి కులం, మతం ఏం ఉండదు. కానీ వీళ్ళు చూస్తున్నారు. దాని ప్రకారమే రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే చేశారు. దీనికి డీజీపీ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. అసలు కులం, మతాలు మేము ఎప్పుడూ చూడలేదు. మేము రాజకీయబద్ధంగా వర్క్ చేస్తాము గానీ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల మేమైతే వర్క్ చేయమని చెప్పేసి ఆయన కూడా విమర్శలైతే చేశారు. అంటే పోలీసుల పైన ఈ కామెంట్స్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చంటారు? ఎక్కడో సొసైటీ అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒక రకమైన వ్యక్తులే మూసపోసినట్లు ఉండరు. వాళ్ళు కూడా పోలీస్ యంత్రాంగంలో పనిచేసేటప్పుడు అక్కడక్కడ కొందరికి కుల పిచ్చి ఉండొచ్చు, మత పిచ్చి ఉండొచ్చు, రకరకాల పిచ్చిలు ఉండేవాళ్ళు ఉంటారు కదా, తప్పదు కదా. సమాజం అన్నాక పెద్ద వ్యవస్థ. ఎక్కడో ఒకటి అలా సంఘటనలు పట్టుకొని ఆయన మాట్లాడిండొచ్చు. డీజీపీ గారు మేము అట్లా వ్యవహరించడం లేదు, మాకు కులాలు మతాలు అన్నీ ఒకటే అని ఆయన చెప్పినారు. అంత దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరము, లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరము ఇంకొకటి ఆయన ఏదో కొందరు పోలీసులను ఉద్దేశించి ఏదో దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన సంఘటనను పెద్దగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పత్రికలు కూడా జమిలీ ఎలక్షన్ అనేది వచ్చినా కానీ దేశంలో ఒకే ఎన్నిక అనేదే కానీ జమిలీ ఎన్నికలు అనేది కాదు. ఒకే ఎన్నిక జరగాలన్నా అది వివిధ 2-3 దశల్లోకి కానీ ఒకే ఎన్నిక కిందికి రావు. చాలామంది జమిలీ ఎన్నికలు కంటే ముందు ఎన్నికలు జరుగుతాయేమో అనుకుంటారు. 5 సంవత్సరాల కాలం మాత్రం గవర్నమెంట్ ఉంటాయి. అందులోనూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు జరిగేదానికి అవకాశమే లేదు. పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు 2 ఒకటే మారు జరిగినాయి. 2 ఒకటే మారు జరిగినప్పుడు అక్కడ వేరుగా జరగాల్సిన అవసరమే లేదు. రేపు 5 ఏళ్లకు పార్లమెంట్ వాళ్ళు వచ్చినప్పుడే ఇవి కూడా జరుగుతాయి. కాబట్టి ముందస్తు ఎన్నికలు జరుగుతాయని కానీ ఇవన్నీ ఊహలు కానీ అందులో ఏది సత్యం లేదు. కేవలం దాని భూతద్దంలో వేసి చూడడం తప్పనించి అంతకు మించి దాంట్లో ఏం లేదు అంట. సార్, అంటే క్యాబినెట్ మీటింగ్‌లో చేయాల్సిన మాటల్ని ఇలా బహిరంగ సభలో చెప్పడం కరెక్ట్ అంటారా? లేదా? అంటే చాలామంది ఆయన ఇంకా రాజకీయంగా పరిణతి చెందలేదు, దానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి రాజకీయ పరిణతి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు సార్? అంటే నేను అంత విమర్శించలేను కానీ ఆయన క్యాబినెట్ కొత్తే కదా. ఏం చెప్పినా ఎంత చెప్పినా కానీ మంత్రివర్గంలో మొట్టమొదటగా చేరినారు. మంత్రి అంటే ఒక తూరి ఏమవుతుందంటే 10 మంది పరిశీలించుతారు మనం చేసే పనిని. మామూలు వ్యక్తి మీరు మాట్లాడినారనుకో ఎవరు పెద్ద పట్టించుకోరు. సామాన్యులు మాట్లాడినా ఎవరు దాని గురించి అనుకోరు. ఆయన మంత్రి కాబట్టి కొన్ని బాధ్యతలు, అధికారంతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి. అందులో కూటమి రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం శృతి మించకుండా మాట్లాడాల్సింది ఉంటుంది. మంత్రితో ఇంకొక మంత్రి శాఖకు సంబంధించిన వ్యవహారాలను డీలింగ్ చేసేటప్పుడు అది వేరే వ్యవహార శైలి.
కొత్తగా వచ్చినారు కాబట్టి అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరగచ్చులే. దాన్ని అంత దూరం చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట జరుగుతుంటాయి. రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులను కూడా ఒక్కొక్క మారు ఏదో ఒక మాట పొరపాటున రావడము, ఇట్లా విమర్శలు రావడము జరుగుతుంటుంది సహజంగా. అంతటితో నేను ఆయనకు రాజకీయ పరిణితి లేదు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదని కామెంట్ చేయలేం.